సందీప్ రెడ్డి వంగ సార్. ఎంత సినిమా పిచ్చోడు ఉంటాడు, ఎంత సినిమా లవర్ ఉంటాడు, ఎంత గట్టిగా కొట్టాలని ఉంటాడు, ఎంత అనిమల్ ఉంటాడు. చాలా ఆయన కొడితే మాత్రం బాక్స్ ఆఫీస్‌కి చాలా గట్టిగా తగులుతది. ఎలా వచ్చింది అవకాశం? రాండమ్ టీ సీరీస్ నుంచి ఫోన్ కాల్ సార్ నాకు. తెలుసో తెలియకో నేను టీ సీరీస్‌లో కూడా ఆడిషన్‌లు ఇచ్చేసాను నేను. ఓకే, అవి అలా ఇచ్చినాయే. హి సా మీ సమ్‌వేర్, ఐ మీన్ హిట్ 1, హిట్ 2 నుంచి అండ్ వాళ్ళ ఏడీ టీమ్స్‌లో నుంచి ఉనికి ఇయన్నీ చూపించేసరికి దిస్ గై, ఈ అబ్బాయే కావాలి అని కూర్చున్నారు. ఫోన్ వచ్చినప్పుడు నేను నమ్మలా. రెండోసారి, మూడోసారి నమ్మలేదు. దెన్ ప్రాపర్‌గా హలో అనగానే ఓకే, ఓకే నాకు అర్థమైంది. వస్తున్నాను అని చెప్పి ముంబై ఎళ్ళా. ఆయన కలవటం అనేది గగనం. నాకు సందీప్ గారి దగ్గర ఫ్రమ్ ఫస్ట్ ఇంటరాక్షన్ నుంచి సినిమా ప్యాకప్ అయ్యేదాకా ఫిల్టర్ లేకుండా వస్తుంది నాకు. అదేంటో నేను కొంతమంది దగ్గర చాలా మొహమాటంగా కట్ డౌన్ అయిపోతుంది నాకు. తెలిసిపోయిద్దేమో, అంటే రామ్ గోపాల్ వర్మ స్కూలు ఐ డోంట్ ఫిల్టర్ లేకుండా మాట్లాడితే కంఫర్ట్ ఆయన ఉంటుంది. అంతే ఫ్రీడమ్ ఇస్తారు. లాంగ్వేజ్ పక్కన పెట్టేస్తే పగిలిపోయింది సార్, సీన్ పగిలిపోయింది, అద్దరిపోయింది అని నేను కొంచెం వేరే లాంగ్వేజ్ లో చెప్తే సీన్ ని ఎంజాయ్ చేసాడు, ఫీల్ అయ్యాడు అని ఆలోచిస్తారు. కానీ ఏంటి వీడు బూతులు వాడాడు ఏంటి అని అనుకోరు ఆయన. లైక్ సందీప్ సార్ దగ్గర దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ హ్యాబిట్. నేను చేస్తాను సార్ అంటే ఆయన మీకోసం ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేయగలడు. మీలో ఆ ఫైర్ ఉంటే హీల్ క్రియేట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. కలిసిన ఫస్ట్ టైం అయితే కొంచెం ఆ బెరుకు ఉంటుంది చూసారు. దాని తర్వాత వెళ్ళే కొద్దీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్సన్. ఫాల్ ఇన్ లవ్, విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. బంగారంలో చూసుకుంటారు మనల్ని సెట్ లో.